కరెంట్ లేకున్నా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఫస్ట్ లెవెల్. సెకండ్ వచ్చింది అనుకోండి, 3 ఎంట్రన్స్ నుంచి మనకి చాలా చల్లగా స్నో అయితే మంచిగా పడుతుంది. 3 లెవెల్కి వచ్చేసరికి మనకు ఇక్కడ ఉన్న టోటల్ 5 ఎంట్రన్స్ నుంచి మనకైతే చూడండి ఎంత చల్లగా స్నో అయితే వచ్చేసిందో, సూపర్ గా ఉంది కదా. అంతే కదండి, కింద చూస్తున్నారు కదా మనకి ఫ్యాన్ ఆప్షన్ కూడా ఉంది. స్టార్టింగ్ ది ఫ్యాన్ అన్నమాట. చూడండి ఇక్కడ మనకి పేపర్స్ కదులుతున్నాయి కదా, ఇది ఫస్ట్ లెవెల్. మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి, సెకండ్ లెవెల్ స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేసేది. థర్డ్ ది క్లిక్ చేసినాం అనుకోండి, థర్డ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా మనకు ఉంటుంది. మళ్ళీ క్లిక్ చేసినాం అనుకోండి, ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదైనా కూడా అంతే. సో ఇలా మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనం పోయినప్పుడు కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటాం కాబట్టి కలర్స్ కూడా చూడండి, మనకి డిఫరెంట్ కలర్స్ అంటే 7 కలర్స్ ఉంటాయి. మీకు ఏ కలర్ ఫేవరెట్ అయితే ఆ కలర్ ని మీరు ఆన్ చేసుకొని ఉంచుకోవచ్చు. కరెంట్ లేకున్నా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా, అదేనండి మన పవర్ బ్యాంక్ తో ఛార్జింగ్ అయినా అనుకోండి, ఇంతసేపు ఛార్జింగ్ పెడితే అంతసేపు వస్తాయి అని అంటారు. కానీ ఇదైతే మన దగ్గర ఎన్ని పవర్ బ్యాంక్స్ ఉన్నా సరే మనకి రన్ అయితేనే ఉంటది. ఇక పైన స్టీల్ ది కనిపిస్తుంది కదా, వైట్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఇది మనకి వాటర్. అంటే ఇక్కడ వచ్చే కూల్నెస్ అనేది మనకి ఇంకా చాలా చల్లగా కావాలంటే సగం నీళ్లు సగం ఐస్ క్యూబ్ చేసినాం అనుకోండి, వాటర్ అయిపోయేదాకా ఇదంతా కూడా కూల్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ చాలా కూల్ గా మనకైతే వచ్చేస్తాయి. సో ఇదైతే మాత్రము మనకి కిచెన్ లో చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే కిచెన్ లో మనము ఫ్యాన్ పెట్టలేము. దీన్ని కనుక మనం సెట్ చేసుకొని కిచెన్ లో పెట్టుకున్నాం అనుకోండి, అటు వంట చేస్తూ కూడా మనకి ఎలాంటి చిరాకు అనేది రాకుండా చూసుకోవచ్చు.